సో వెల్కమ్ బ్యాక్ అందరికీ. తమ్ముని చూసి అర్థమైపోయి ఉంటుంది. స్క్వాట్స్ అయితే చేస్తున్నా. వార్మప్ సెట్లకే సరదా తీరిపోతుంది. బెల్ట్ అయితే సరిపోవట్లేదు, బెల్ట్ సరిపోవట్లేదు కానీ టవల్ అయితే తీసుకొచ్చాను. ఇదే మనకి బెల్ట్. సో ఇప్పుడు స్క్వాట్స్ చేశాను కదా, ఎందుకు స్పాటర్ని పెట్టుకున్నా అంటే ఫస్ట్ టైం నేను 90 kg అటెంప్ట్ చేస్తున్నా, అందుకని చెప్పేసి స్పాటర్ పెట్టుకున్నా. మీరు కూడా ఎప్పుడైనా సరే హెవీ లిఫ్ట్ చేసేటప్పుడు సిగ్గుపడకుండా వెళ్ళి అడగండి, మీరు నాకు స్పాట్ ఇస్తారా అని చెప్పేసి. అంటే ఇది ఆనందం మామూలుగా లేదు. 90 kgs తోటి 3 reps వచ్చాయి. ఎక్కడ ఎలా ఉండేవన్నీ ఇప్పుడు 90 kg ఎత్తడం ఏంటి, అది కూడా స్పాట్స్లో. ఫీలింగ్ ప్రౌడ్. మీకు కనుక బెల్ట్ సరిపోకపోతే సిగ్గుపడకుండా టవల్ తెచ్చుకోండి. టవల్ తెచ్చుకోవడం వల్ల ఏంటంటే సేమ్ బెల్ట్ లాగే మనం బెంచ్ చేయడానికి వీలవుతుంది. La vida es un carrusel. సెట్ అయిపోయాక రెస్ట్ టైం ఎంత ఇవ్వాలి? ఇప్పుడు నేను 90 kg స్క్వాట్స్ చేశాను. 90 kg స్క్వాట్స్ చేశాను కాబట్టి నా హార్ట్ రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఈ హార్ట్ రేట్తో నేను వెళ్ళి వెంటనే ఎక్సర్సైజ్ చేస్తే నాకు ఏదో ఒక ఇష్యూ అయితే అవుతుంది, కళ్ళు తిరగడము ఏదో ఒకటి వస్తుంది. సో ఎట్లా అంటే మీరు కాంపౌండ్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ ఏం చేసినా కానీ మీ హార్ట్ రేట్ని అర్థం చేసుకోండి. మీ హార్ట్ రేట్ని అర్థం చేసుకొని మీరైతే సెట్ పర్ఫామ్ చేయడానికి రెడీ అవ్వండి. Olha só minha ponta treta, tu nunca prestou atenção. Olha o bico do fuzil, vai tomar só rajadão. Vai, toma, 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 vai, toma rajadão. Olha o bico do fuzil, tu nunca prestou atenção. Vai, toma, 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 vai, toma rajadão. Olha o bico do fuzil, tu nunca prestou atenção. Olha só minha ponta treta, tu nunca prestou atenção. Olha o bico do fuzil, vai tomar só rajadão. Toma rajadão, vai tomar só rajadão. Olha o bico do fuzil, tu nunca prestou atenção. Vai, toma, 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 vai, toma rajadão. Olha o bico do fuzil, tu nunca prestou atenção. Vai, toma, toma, toma. Toma rajadão. Olha o bico do fuzil, tu nunca prestou atenção. Olha só minha foto, tu nunca atenção. Vai, toma rajadão, vai tomar só rajadão. Rajadão, vai tomar só rajadão. Olha o bico do fuzil, tu nunca prestou atenção. Rajadão, vai toma rajadão, rajadão. Olha o bico do fuzil, tu nunca prestou atenção. Olha só minha ponta treta, tu nunca prestou atenção. Olha o bico do fuzil, vai tomar só rajadão. Vai, toma, 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 vai, toma rajadão. Olha o bico do fuzil, tu nunca prestou atenção. Vai, toma, 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 vai, toma rajadão. Olha o bico do fuzil, tu nunca prestou atenção. Olha só minha foto treta, tu
చాలామంది కాఫ్ రైజెస్ చేసేటప్పుడు చాలా స్పీడ్గా చేస్తారు. ఒకసారి వీడియో ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇలా అయితే మీరు చేయకూడదు. ఎలా చేయాలంటే మన లెగ్ ఎప్పుడైతే పైకి వస్తుందో అప్పుడు ఒక 3 సెకండ్స్ అలా హోల్డ్ చేసి మెల్లిగా కిందకి దింపాలి. అప్పుడే మీ కాఫ్ మజిల్స్ అనేవి గ్రో అవుతాయి. చాలామంది కాఫ్ మజిల్స్ గ్రో అవ్వట్లేదు అనుకుంటారు. సో దాని వెనకాల ఉన్న రీజన్ ఇదే. Vai tomar rajadão, vai tomar só rajadão. Rajadão,